2011 సంవత్సరంలో మన పరువు ప్రతిష్టను మంట గలిపిన సత్యం కంప్యూటర్స్, మేటాస్ ఈ సంస్థలన్నీ కూడా ఆ రోజు రామలింగరాజు గారి కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆ సంస్థలన్నిటిని కూడా దివాలా తీసే పరిస్థితిలో నుంచి ఈ మేటాస్ అనే సంస్థని IL&FS సేకరించింది అధ్యక్ష. సత్యం రామలింగరాజుకు సంబంధించిన సంస్థల్ని IL&FS అనే సంస్థ 2011 సంవత్సరంలో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని అందులో ఉన్న సంస్థల్ని IL&FS సంస్థ సేకరించింది. సత్యం రామలింగరాజు గారి కుమారుడు తేజరాజు గారికి సంబంధించిన సంస్థలు IL&FS సేకరించి ఆ రోజు వాళ్ళిద్దరికీ ఒక అనుబంధం ఏర్పడ్డది అధ్యక్ష. ఆ అనుబంధంతో కొనసాగింపులో భాగంగా 2018 సంవత్సరంలో